Dear beloved Swartamanam radio audience, once again we are grateful to God for giving opportunity to come in this manner. ప్రియమైన సువర్తమానము రేడియో శ్రోతలందరికీ కూడా మరి దేవుడు ఈ విధంగా మీ వద్దకు రావడానికి మరొక అవకాశాన్ని దయచేసినందుకు దేవునికి నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. We all are grateful to God for blessed with New Year. దేవునికి మరి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం, ఎందుకంటే మనలందరినీ దేవుడు నూతన సంవత్సరంలోనికి తీసుకొని వచ్చారు. In old year God protected us and brought us by holding our hand into the new year. గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరుస్తూ మన చేతుల్ని పట్టుకొని దేవుడు నూతన సంవత్సరంలోనికి నడిపించుకుంటూ వచ్చారు. We may be failed to be faithful many times, whereas God is faithful all the time. మరి దేవునికి మనం ఎన్నో సార్లు అపనమ్మకస్తులుగా ఉన్నాము, కానీ దేవుడు అయితే మన పక్షంగా ఎంతో నమ్మదగిన దేవుడుగా ఉంటూ వచ్చారు గత సంవత్సరం అంతా. Before going to listen God's word which God prepared for us today, మరి వాక్యాన్ని వినక ముందుగా ఏదైతే దేవుడు మన కొరకు ఈ దినం సిద్ధపరిచి ఉన్నారో let us seek God in prayer. ప్రార్థనలో దేవుని వైపు చూద్దాము. Dear Lord, thank you for giving opportunity. ప్రియమైన తండ్రి, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. As we come to thy feet to listen to thy voice with much eagerness, ఎంతో ఉత్సుకతతో మరి మీ పాదాల దగ్గరికి మేము వచ్చి ఉంటుండగా మీ స్వరాన్ని వినుటకు Lord, speak to us so that we may listen and follow accordingly. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి, మేము విని దాని ప్రకారం నడుచుకోలాగున. Lord, there are many preachers in this world, దేవా, మరి లోకంలో ఎంతో మంది ప్రసంగించేవారు ఉన్నారు, but following according to the scriptures are less. వాక్యానుసారంగా నడుచుకునేవారు ఎంతో కొద్ది మందిగా ఉన్నారు. Lord, help us to be preacher and also to be follower. దేవా, మరి మేము ప్రసంగించే వారు మాత్రమే కాకుండా మరి వెంబడించేవారుగా విధేయత చూపేవారుగా కూడా మమ్మల్ని చేస్తురండి. Lord, speak to each and everyone that are listening to thy voice. మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ రావాలని ప్రార్థిస్తున్నాను. I pray in the name of dear Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. Dear beloved Swartamanam radio audience, సువర్తమానం రేడియో శ్రోతలందరికీ కూడా so I would like to draw your attention towards book of Ephesians chapter 6 verse 1 onwards. మీ యొక్క గమనాన్ని ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి మరి మీ గమనాన్ని మళ్లించాలని ఆశిస్తున్నాను. Epistle of the Paul the Apostle to Ephesians chapter 6 verse 1. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనము. Children, obey your parents in the Lord, for this is right. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. So here word of God is very clearly instructing to children that they should obey to their parents. దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకి బోధిస్తుంది, మరి పిల్లలైన వారు తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలని. Whether they may be believers or unbelievers, obeying to the parents is prime responsibility of children. మరి వారు విశ్వాసులైనా అవిశ్వాసులైనప్పటికీ తల్లిదండ్రులకి విధేయత చూపడం అనేది అది ఎంతో ప్రాథమికమైన ధర్మంగా మనకు కనిపిస్తుంది. This is God's desire. ఇది దేవుని యొక్క ఆశ ఉన్నది. When we see verse 1, he is saying that if you obey to your parents, that is the right one. మరి మొదటి వచనంలో చూస్తే తల్లిదండ్రులకి విధేయత చూపడం అనేది అది ధర్మంగా మనకు కనిపిస్తుంది. If you not obey, that means it is not right. మరి ఒకవేళ విధేయత చూపించకుండా అవిధేయులుగా ఉంటే అది మరి అధర్మం కింద లెక్కించబడుతుంది. Being children of God, by obeying parents, we can express we can show others that we are the children of God. మరి దేవుని యొక్క పిల్లలంగా మనము తల్లిదండ్రులకి విధేయత చూపడం వల్ల ఇతరులకి కూడా మరి లోకంలో ఉన్న ఇతరులకి కూడా మన జీవితాల ద్వారా అర్థమవుతుంది ఏమనంటే మనం దేవుని యొక్క పిల్లలమని. So nowadays this is very sad to talk or sad to think that many children of God are not establishing testimony for the Lord.
మరి ఈ యొక్క చివరి దినాల్లో మరి ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డలైన ఎంతో మంది పిల్లలు మరి ఈ విషయంలో మరి దేవుని కొరకు సాక్షులుగా ఉండలేకపోతున్నారు. So they are influencing or they are being influenced by the world. లోకంలో ఉండే మీడియా అయితేనేమి అనేకమైన ఇతరత్ర విషయాల ద్వారా వారు ప్రభావితం చేయబడేవారుగా ఉంటున్నారు. So that is the reason that they fail to obey to their parents. ఈ కారణాన్ని బట్టి మరి వారు తల్లిదండ్రులకి అవిధేయులుగానే ఉన్నారు. So these obedient children are more aware than us that what are the areas, what are the things are causing them to show disobedience to the parents. మరి ఏ విషయాల్లో మరి తల్లిదండ్రులకి అవిధేయత చూపించడానికి ఏవైతే కారణాలుగా ఉంటున్నాయో మరి అవిధేయత చూపించుతున్న వారికి అవి ఎంతో స్పష్టంగా వాళ్ళకి విశదీకరించబడి ఉన్నాయి. So when God says something, we have to listen, we have to obey without any question and without any investigation. మరి దేవుడు మనకి ఏదన్నా విషయంలో విధేయత చూపమని మనకి బోధించినప్పుడు ఎటువంటి ప్రశ్న లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా మరి తదుపరి ఏమి లేదన్నట్లుగా మనం వెంటనే విధేయత చూపవలసిన వారంగా ఉంటున్నాము. We no need to reason when God's word is speaking like that. మరి దేవుడు మరి ఎంతో స్పష్టంగా విధేయత గురించి మాట్లాడుతున్నప్పుడు మరి దాని గురించి మనం మళ్ళీ ప్రశ్నించేవారుగా ఉండకూడదు. So even though there are many generations passed away, but God's word always remains. It is more applicable. మరి ఎన్ని తరాలు గతించిపోయినప్పటికీ కూడా దేవుని వాక్యము గతించిపోనిది, మరి దేవుని వాక్యము నిత్యము నిలుచున్నదిగా ఉంటుంది. God's word always suitable for the present generation as well. దేవుని వాక్యము మరి ఎంతో సరి అయినది, ఉత్తమమైనది, ప్రస్తుత తరానికి కూడా మరి ఇది ఎంతో మరి మంచిదిగా మనకు తెలుస్తుంది. When you obey to the parents, then you are fulfilling the God's word. ఎప్పుడైతే తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నామో మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞని మనము విధేయత చూపించేవారుగా ఉంటున్నాము. If there are unbelieving parents, by seeing the obedience of children, believed children, so there is possibility those parents to change into Lord Jesus Christ. ఎవరైతే మరి అవిశ్వాసులైన తల్లిదండ్రులుగా ఉంటున్నారో వారి పిల్లలు చూపించే విధేయత ద్వారా క్రీస్తు ప్రేమ వైపు వారు కూడా ఆకర్షించబడేవారుగా ఉంటారు. So that is the reason, even though we have unbelieving parents, so obedience or should obey to them is very important by the children of God. మరి ఏ కుటుంబాల్లో అయితే తల్లిదండ్రులు అవిశ్వాసులుగా ఉంటూ ఉన్నారో వారికి ఉన్న పిల్లలు దేవుని బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి వారు లోబడుతూ విధేయత చూపించినప్పుడు మరి వారి ద్వారా వారి జీవితాలు మారేవిగా ఉంటాయి. So let us come to verse 2. Honor thy father and mother, which is the first commandment with promise. రెండవ వచనం మనం చూసినట్లయితే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. So it is a very important commandment from the Lord is that we should honor father and mother. మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ఇది మొదటిగా కనిపిస్తుంది. ఏంటంటే మరి తండ్రిని తల్లిని సన్మానించడము. So nowadays we can see many people, even though they benefited well from parents, but they are ignoring them when they come to in old days. మరి ఈ దినాల్లో మనం చూసినట్లయితే పిల్లలైన వారు వారి తల్లిదండ్రులను బట్టి వారు ఎంతో లబ్ధి పొందిన వారుగా ఉంటున్నారు, కానీ వారు వృద్ధాప్యం వచ్చినప్పుడు మరి వారిని ఎంతో విసర్జించేవారుగా, మర్చిపోయేవారుగా ఉంటున్నారు. So God knows this thing, the mentality of a human. God knows, that is the reason God foretold these things. మరి దేవునికి ఎంతో స్పష్టంగా తెలుసు మానవ యొక్క నైజము, మనుషుని యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుందనో దేవుడు ముందుగానే ఈ వాక్యాన్ని వ్రాసి ఉంచారు. So man is the one who always change himself, he is highly unstable. మరి మనిషి యొక్క వైఖరి మరి ఎంతో చంచలమైనదిగా ఉంటుంది, స్థిరముగా లేనిదిగా మనకు కనిపిస్తూ ఉంది. His mind always highly unstable, it rotates like a fan. మరి తన మనస్సు మరి ఎంతో మరి అనిశ్చలమైనదిగా కనిపిస్తుంది. ఫ్యాన్ ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా మనసు కూడా తిరుగుతూ ఉంటుంది. Man has such a ability
The one who is benefited or who got benefited, immediately he can raise his hail against him. మరి మనుషుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎవరి ద్వారా అయితే లబ్ధి పొందాడో, ఎవరి ద్వారా లాభం పొందాడో అదే మనుషుని మీద తన మడిమ ఎత్తేవాడుగా ఉంటాడు మరునాటి క్షణమే. Very next moment he will forget the benefit what he received from Lord or anyone. మరి ఎంతో త్వరితంగా మరి మరుసటి క్షణమే మరి ఎవరి నుంచి అయితే లాభం పొందారో మరి ఆ మనుషుల్ని మర్చిపోయేవారుగా ఉంటారు. అది దేవుడైతేనేమి మరి మనుషుల వలన అయితేనేమి. God used parents to produce children. మరి దేవుడు తల్లిదండ్రుల్ని మరి పిల్లలకి జన్మనిచ్చేవారుగా వారిని ఎన్నుకుంటూ వచ్చారు. At same time, children are responsible to take care of parents when they are in old age. అదే విధంగా మరి పిల్లలైన వారు వారి తల్లిదండ్రుల విషయమై ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారుగా, శ్రద్ధ వహించవలసిన వారుగా ఉంటున్నారు వారి వృద్ధాప్య వయసులో. Who will take care of parents? మరి ఎవరు తల్లిదండ్రుల విషయమై జాగ్రత్త చూసుకునే వారుగా ఉంటారు? Children who has such a fear of the Lord and who is showing obedience to parents right from childhood days can take care of them. మరి ఎవరైతే దేవుని యొక్క భయం కలిగి ఉంటారో మరి పిల్లలైన వారు, అదే విధంగా తల్లిదండ్రులైన వారికి ఎవరైతే విధేయులుగా ఉంటారో చిన్న వయసు నుంచి, అటువంటి వారే మరి వృద్ధ వయసులో వారి తల్లిదండ్రుల విషయమై శ్రద్ధ వహించి జాగ్రత్తగా చూసుకునే వారుగా మనకు కనిపిస్తారు. What is the consequence if you respect or if you honor your parents? మరి తల్లిదండ్రుల్ని సన్మానించడం ద్వారా మరి పర్యవసానంగా దాని యొక్క ప్రతిఫలంగా మనకి ఏం జరుగుతుందంటే, so there is great benefit out of it. మరి దాని వల్ల ఎంతో గొప్ప లాభం అనేది మనకి సమకూర్చబడుతుంది. Many people fail to understand this great benefit, great blessing, but blindly they are ignoring and torturing parents. మరి ఎంతో మంది యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, యొక్క గొప్పతనాన్ని మరి వారు గుర్తించలేక మరి తల్లిదండ్రుల్ని మరి వారు ఎంత విస్మరించే వారుగా కనిపిస్తూ ఉన్నారు. So we can see verse 3 what word of God is talking about. 3వ వచనంలో మనం చూస్తాము దేవుని వాక్యం ఈ విషయమై ఏం బోధిస్తూ ఉందో. That it may be well with thee and thou mayst live long on the earth. ఏం చెప్తుందంటే ఈ వాక్యం మనకి మేలు కలుగుతుంది, అంత మాత్రమే కాకుండా భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా మనం ఉంటాము. So many people, in order to live long years, they visit various places where they don't have any use when time comes. మరి ఎంతో మంది భూమి మీద మరి దీర్ఘాయుష్ కోసము ఎన్నో స్థలాలను దర్శించేవారుగా మనకు కనిపిస్తారు. So here we can see that, but by honoring parents we will be eligible for the long life. మరి బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే తండ్రిని తల్లిని సన్మానించడం ద్వారా మనము దీర్ఘాయుష్మంతులుగా అవుతాము. So that is God's desire to see God's children to live long life. మరి ఈ విధంగా చేయటం ద్వారా మరి దేవుని యొక్క ఆశ ఏంటంటే దేవుని పిల్లలైన వారు, దేవుని ప్రజలైన వారు దీర్ఘాయుష్మంతులుగా ఈ భూమి మీద నివసించాలని. So not only living long life but doing God's work is more important than anything else. మరి దీర్ఘాయుష్మంతులుగా జీవించడం మాత్రమే కాకుండా మరి దేవుని యొక్క పనిని జీవించినంత కాలం మనం చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Verse 4. 4వ వచనం మనం చూస్తే, And ye fathers provoke not your children to wrath, but bring them up in the nurture and admonition of the Lord. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. So there is a responsibility of fathers towards their children. మరి ఇక్కడ తండ్రులకి మరి వారి పిల్లల విషయమై మరి ఒక బాధ్యత అనేది మనం చూస్తున్నాము. So earlier we saw that what is the responsibility of children. మరి ముందు వచనంలో మనం చూసినట్లయితే మరి పిల్లల యొక్క బాధ్యత ఏంటి, తల్లిదండ్రుల పక్షంగా ఏంటో చూసాము. So now we are seeing the responsibilities of parents towards their children. మరి ఇప్పుడు మనం చూస్తే ఈ 4వ వచనంలో తండ్రుల యొక్క బాధ్యత ఏంటి వారి పిల్లల విషయమే అనేది మనం చూస్తున్నాము. So they should not provoke their children. మరి వారు పిల్లలకి కోపము రేపకూడదు. So they have to bring them up in nurture and admonition of the Lord.
ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచేవారుగా ఉండాలి తండ్రులైన వారు. Nurture is nothing but the training. మరి పెంచడం అంటే ఏంటంటే మరి వారిని సరైన రీతిలో మరి తర్ఫీదు ఇవ్వడము. So training, you know that each and every one of us attending various trainings, even our jobs in various locations. మరి ఆయా స్థలాల్లో మరి మనం ఉద్యోగ సంబంధమైతేనేమి ఇతరత్ర విషయాల్లో మరి ఎన్నోసార్లు మనం తర్ఫీదు అనేది తీసుకుంటూ ఉంటాము. Without training, no one will take us to work in their companies. మరి ఎటువంటి తర్ఫీదు లేకుండా కూడా మరి కంపెనీస్ లో మరి అక్కడ ఉద్యోగాల్లో కూడా మనల్ని ముందుగా అది ఇవ్వకుండా ఎవరు కూడా మనల్ని పనిలో పెట్టుకోరు. Whether it is in private sector or government sector, no matter, every job, whether it is small or big, all jobs should go through this training. For all jobs, people should go through these trainings. మరి చిన్న ఉద్యోగం అయితేనేమి పెద్ద ఉద్యోగం అయితేనేమి ప్రైవేట్ ఉద్యోగం అయినా గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఎటువంటి ఉద్యోగం అయినా కూడా మరి పనిలో చేరక ముందు తర్ఫీదు అనేది ప్రతి ఒక్కరికి కూడా మరి ఎంతో ప్రాముఖ్యమైనది. మరి అది తీసుకున్నాకనే వారు ఉద్యోగంలో వారు చేర్చబడగలరు. That means training is the place where people can learn what they would be doing in the future. మరి తర్ఫీదు ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే భవిష్యత్తులో మరి వారు ఎటువంటి పనులు చేయవలసిన వారుగా ఉంటున్నారు అనేది వారికి ముందుగానే తెలుస్తుంది. Let's say we can understand easily that children, since they are not aware, since they are not experienced, so being parents who are experienced should teach them properly so that they may understand and follow. తండ్రులైన వారు ఏం చేయాలంటే పిల్లలకి సరైన విధానంలో ప్రతిదీ వారికి అర్థమయ్యే రీతిలో వారికి బోధించాలి, చెప్పాలి. దాన్ని బట్టి వారు ఎన్నో సంగతులు తెలుసుకునే వారుగా ఉంటారు. ఎందుకంటే వారికి ఎక్కువ అనుభవ జ్ఞానం ఉండదు కాబట్టి. So you should come down to their level. మరి తండ్రులైన వారు వారి పిల్లల యొక్క స్థాయికి దిగి రావాలి చెప్పే విషయంలో. So even though you may be knowing many things, if you don't know how to pass the message to others, no use. మరి తండ్రులైన వారు మరి వారి వయసును బట్టి వారికి ఎంతో అనుభవ జ్ఞానం ద్వారా ఎన్నో సంగతులు తెలిసినప్పటికీ కూడా వారికి తెలిసిన విషయాల్ని పిల్లలకి అది సరైన విధానంలో కానీ వారు సరఫరా చేయకపోతే ఆ యొక్క వర్తమానాన్ని వారికి తెలిసిన సంగతుల్ని మరి అది వారికి ఎటువంటి ఉపయోగాన్ని ఇచ్చేదిగా ఉండదు. So here what we have to understand that, so they have to, being parents, they should come down to their level and explain them each and everything with much patience. మరి ఇక్కడ మనం ఏం చూడగలమంటే తండ్రులైన వారు వారి స్థాయి నుంచి వారు కొంచెం దిగి మరి పిల్లల స్థాయికి వచ్చి మరి ఎంతో ఓర్పుతో సహనంతో మరి పిల్లలకి ఎన్నో విషయాలు వారి యొక్క అనుభవ జ్ఞానం నుంచి వారు పంచుకోవాల్సిన వారుగా ఉంటున్నారు. When some people taught many things to others, so they will feel very bored, then they may not show that much interest to teach other people. మరి ఈ ప్రక్రియలో మరి పిల్లలు మరి వాటిని తీసుకునే విషయంలో మరి వారు సహకరించక మరి వాళ్ళు ఎంతో మరి బోర్గా ఫీల్ అవుతున్నట్లుగా వాళ్ళు చెప్పినప్పుడు మరి అది ఆ వర్తమానం అనేది అది పిల్లలకి సరిగ్గా అందదు. So parents, due to their experience repeatedly teaching to many people, they may not express same interest to teach others. మరి తండ్రులైన వారు మరి వారి యొక్క అనుభవాన్ని ఇతరులతో అనేక మందితో పంచుకుంటూ ఉన్నప్పుడు మరి అదే సంతోషంతో మరి అదే ఉత్సుకతతో వారు ఇంట్లో వారికి చెప్పేవారుగా ఉండరు కొన్నిసార్లు. Because that's more familiarity will help them or will lead them to the ignorance. మరి ఈ విధంగా చెప్తున్నప్పుడు అనేక మందికి మరి ఆ యొక్క అనుభవ జ్ఞానం ఎక్కువ అయిన కారణాన్ని బట్టి మరి వారు ఎంతో కొన్నిసార్లు చెప్పవలసిన సమయంలో దాన్ని నిర్లక్ష్య పెట్టేవారుగా కూడా ఉంటారు. But when it comes to children, we have to have a great strength, encouragement. So that is how we have to teach our children so that they may follow accordingly. కానీ పిల్లలకి చెప్పే విషయంలో మరి ఎటువంటి నిర్లక్ష్య వైఖరి లేకుండా మరి ఎంతో వారిని ప్రోత్సహించేవారుగా వారికి జాగ్రత్తలు చెప్పేవారుగా వారికి ఎంతో ఓర్పుతో సహనంతో వారికి బోధించవలసిన వారుగా తండ్రులైన వారు ఉంటున్నారు. So admonition means instruction. You should give instruction what they learn. మరి వారికి ఎంతో మరి బోధ అనేది
సరైన విధానంలో మరి వారికి అర్థమయ్యే రీతిలో మరి వారికి చెప్పాలి. So after learning, you should instruct them what to do. మరి వారు నేర్చుకున్నప్పుడు మరి తర్వాత ఏమి చెయ్యాలి అనే విషయంలో కూడా మరి వారితో ఎంతో స్పష్టంగా మాట్లాడవలసిన వారుగా ఉంటున్నారు. So if you don't teach them properly, later when you give some instruction which they should follow, they can't follow. మరి వారికి ముందుగానే సరిగ్గా బోధించని విషయంలో బోధించని పక్షాన మరి వారికి ఆ పని చేయవలసినప్పుడు వారికి అది ఎంత కష్టంగా ఉంటుంది. మరి వారు దాన్ని ఏమాత్రం కూడా పాటించలేని స్థితిలో ఉంటారు. So that is the reason we have to show much interest, much refreshed energy, or we should grateful, great mind. Just we should teach our children so that they may follow accordingly. ఈ కారణాన్ని బట్టి మరి తండ్రులైన వారు ఎంతో నూతన ఉత్సాహంతో మరి నూతన శక్తితో మరి ప్రోత్సహించేవారుగా మరి పిల్లలకి ప్రతిదీ కూడా బోధించినప్పుడు పిల్లలు వాటిని బట్టి నడుచుకునేవారుగా కూడా ఉంటారు. Not only in the family, if you are a senior person, you are a experienced person, you should teach them with much interest so that the others may learn and follow, and that is how we can create a great generation. మరి కుటుంబంలో మాత్రమే కాకుండా మరి బయట కూడా మరి మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని బట్టి మరి ఇతరులకి మంచిగా బోధించేవారుగా ఉన్నప్పుడు సమయం వచ్చినప్పుడు మరి అది పాటించవలసి వచ్చినప్పుడు మరి దాన్ని పిల్లలు ఎంతగానో చక్కగా పాటిస్తారు. వారి యొక్క తరంలో మరి వారెంతో మాదిరికరమైన వారుగా ఉంటారు. So that is how this nurture and admonition is very important in the human life. మరి శిక్షలోను బోధలోను పెంచడం అనేది మరి మానవ యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయాలుగా మనం చూస్తున్నాము. Even in companies, in your job also, prior to or before going to keep you for the job or for the actual work, they will give you training. It will take some months, some even in some companies up to year also it will take. మరి ఏదైనా ప్రాముఖ్యమైన పనిలో మరి చేరక ముందు మరి అక్కడ చేరబోయే ఉద్యోగస్తులకి మరి ప్రతి కంపెనీలో కూడా ఎక్కడైతే వారు పని చేయబోతున్నారో వారికి ఎంతో మరి ట్రైనింగ్ అనేది తర్ఫీదు అనేది ఖచ్చితంగా ఇస్తారనమాట. దానివల్ల వాళ్ళు అది కొన్ని నెలలు ఉంటుంది, కొన్ని చోట్ల సంవత్సరం వరకు కూడా ఆ తర్ఫీదు అనేది జరుగుతుంది. So outcome is depends upon your training. మరి వారి యొక్క ఆ తర్ఫీదు యొక్క ఫలం అనేది వారు ఎటువంటి తర్ఫీదు గుండా వెళ్ళారో దాని మీద ఆధారపడి ఉంటుంది. If you give clear training to the children, you can see a great output. మరి ఎంతో స్పష్టమైన మరి ఎటువంటి అనుమానాలు కూడా లేకుండా ప్రతిదీ అర్థమయ్యే రీతిలో వారికి తర్ఫీదు ఇచ్చినప్పుడు దాని నుంచి మనం ఎంతో గొప్ప ఫలితాలు మనం చూచేవారుగా ఉంటాము. Recently in my new job, I had to face one manager who was very experienced. మరి ఈ మధ్యనే మరి నా యొక్క నూతన ఉద్యోగంలో మరి నేను ఒక నూతనమైన మేనేజర్ని మరి ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి అతనికైతే ఎంత అనుభవ జ్ఞానం కలదు. So that is what he is thinking. Even I also thought that he is very experienced. అతను ఆ విధంగా అనుకుంటూ ఉన్నాడు. మరి నేను కూడా అదే విధంగా ఆలోచిస్తూ వచ్చాను మరి అతనికి ఎంత అనుభవ జ్ఞానం ఉంది అని. So when it comes to practical life, he is not at all he is not able to explain properly. కానీ అవి ఏదైతే మరి కార్యరూపం దాల్చవలసి వచ్చినప్పుడు మరి అతని నుంచి నాకు ఎటువంటి స్పందన కూడా లేదు సరైన విధానంలో. So he was not giving proper training but expecting outcome. మరి అతను సరైన తర్ఫీదు ఏమి ఇవ్వకుండా మరి దాని నుంచి ఫలాలు చూడాలని ఆశిస్తూ వచ్చాడు. So he knows how to do but he don't know how to teach others. అతనికి అది ఏ విధంగా చేయాలో తెలుసు కానీ ఇతరులకి ఆ యొక్క వర్తమానం అనేది ఏ విధంగా పంపించాలనేది అతనికి తెలీదు. So ultimately he is going to be a sufferer along with the person who is working with him. మరి చివరికి మరి అది ఏ విధంగా దారి తీస్తుందంటే మరి అతను నష్టపోయేవాడుగా ఉంటాడు సరైన తర్ఫీదు ఇవ్వని కారణాన్ని బట్టి. మరి తనతో పాటు ఉండే తన తోటి ఉద్యోగి కూడా మరి నష్టపోయేవాడుగా ఉంటాడు. So that is what we can understand the importance of training. So based on the training we can see great result when it come to actual work. మరి
తర్ఫీదు విషయంలో మరి ఇంత ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. మరి ఈ విధంగా ఇచ్చుట ద్వారా మరి ఎంతో మందికి అది లాభకరంగా ఉంటుంది. So sometimes parents unnecessarily will get angry over children. మరి కొన్నిసార్లు తల్లిదండ్రులు అనవసరమైన విధానంలో మరి పిల్లల మీద కోప్పడుతూ ఉంటారు. They will provoke them. వారు రెచ్చగొట్టేవారుగా ఉంటారు. So it may be your experience, out of your experience you learn those things how to do. మరి వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని బట్టి మరి వారు ఆ విధంగా పనులు ఏ విధంగా చేయాలో మరి వారు తెలుసుకుంటూ ఉంటారు. But when it comes to children, so since they don't have that experience to do, so they should learn, they should get enough information in order to do faithfully, carefully. మరి పిల్లల విషయానికి వచ్చినప్పుడు మరి వారికి అంత అనుభవ జ్ఞానం లేని కారణాన్ని బట్టి మరి వాళ్ళెంతో వారికి ఎంతో మరి సరైన విధానంలో నమ్మకమైన విధానంలో బోధించేవారుగా తర్ఫీదు ఇచ్చేవారుగా ఉండాలి. అప్పుడు వారు నమ్మకస్తులుగా ఉంటారు. So if you provoke them without teaching properly, then instead of learning, they will create a lot of nuisance which can put you in trouble. మరి వారిని ఎటువంటి కారణం లేకుండా వారికి కోపం రేపినప్పుడు తద్వారా మరి ఎన్నో కొత్త సమస్యలు తలెత్తేవిగా ఉంటాయి. అది మనల్ని అందరినీ కూడా కుటుంబాన్ని అంతటినీ కూడా మరి చిక్కులో పడవేసేదిగా ఉంటుంది. God may bless these scriptures. దేవుడి మాటలను దీవించును గాక. Let us pray. ప్రార్థించుకుందాం. Jesus, thank you for giving thy word. యేసు ప్రభువా, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Bless rest of the time. మిగిలిన సమయాన్ని దీవించండి. Bless our children, bless our audience. మరి మా యొక్క పిల్లల్ని ఆశీర్వదించండి. మా యొక్క శ్రోతలందరినీ కూడా మీరు దీవించండి. Help us to follow thy word and yield fruits for thee. మరి మీ యొక్క వాక్యాన్ని మేము అనుసరిస్తూ మీ కొరకు ఫలాలు ఫలించేవారుగా మమ్మల్ని సిద్ధపరుస్తురండి. Help us to meet once again if it's thy will. మీ చిత్తం అయితే మరొకసారి మేము కలుసుకొనిలాగున మీరే మాకు సహాయం చేయండి. I pray in the name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. Amen. ఆమేన్. Dear brothers and sisters, if it's God's will, we will meet once again. Please keep us in your prayers so that God may bring us back with His word. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చిత్తం అయితే ఈ విధంగా మరి మనము మరొకసారి కలుసుకుందాము. మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మరలా మరి దేవుని యొక్క వాక్యంతో మరి మేము మీ యొద్దకు వచ్చేలాగా